ఫార్మ్ 17C అంటే ఒక పోలింగ్ స్టేషన్లో ఓటింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ పోలింగ్ స్టేషన్లో పోలైన మొత్తం ఓట్ల సంఖ్యను నమోదు చేసే ఫామ్. ఫామ్ 17C ఫిల్ చేయాలంటే ముందుగా ఫామ్ 17A రికార్డ్ ఆఫ్ ఓట్స్ మరియు కంట్రోల్ యూనిట్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ రిసెప్షన్ సెంటర్లో సబ్మిట్ చేయవలసినటువంటి ఫామ్స్లో అతి ముఖ్యమైనది ఫామ్ 17C అంటే అనెక్సర్ 8. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫామ్. ఫామ్ 17C ఫిల్ చేయాలంటే సెక్షన్ 49O, 49M, 49MA మరియు 49P ల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఓటింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫామ్ 17A అంటే రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ మరియు కంట్రోల్ యూనిట్లోని టోటల్ ఓట్లను పరిశీలించాలి. ఇక్కడ ఫామ్ 17Aలో టోటల్ ఓట్లు 650 పోలని అనుకుందాం. ఈ 650 ఇక్కడ టోటల్ ఓట్స్ 648 ఉన్నాయి. కంట్రోల్ యూనిట్లో 648 ఉన్నాయి. అంటే 2 ఓట్లు తేడా వచ్చినాయి. జనరల్గా అయితే టోటల్ సరిపోవాలి. ఇంక 2 ఓట్లు ఎందుకు తేడా వచ్చినాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు ఫామ్ 17A ఫిల్ చేయించేటప్పుడు మీకు క్యాండిడేట్ యొక్క సీరియల్ నెంబర్, ఇక్కడ మనం సీరియల్ నెంబర్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్ 650 వరకు ఇచ్చాం. అదేవిధంగా ఇక్కడ సీరియల్ నెంబర్, ఇక్కడ ఓటర్ల జాబితాలో సీరియల్ నెంబర్ ఇది ఆ ఓటర్ యొక్క జాబితాలో. అదేవిధంగా అతను తీసుకొచ్చినటువంటి ఐడి కార్డ్స్ ప్రూఫ్లు, అది ఎపిక్ కార్డ్ అయితే ఈపీ అని, ఆధార్ కార్డ్ అయితే ఏ అని, లాస్ట్లో ఆ నంబర్ లాస్ట్ చివరి అంకెలు మాత్రం 4 రాయాలి. అదేవిధంగా ఇవి కాకుండా అదర్ డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకొస్తే ఓడి అని రాసి దాని మీద ఉండేటువంటి నెంబర్లో లాస్ట్ 4 నెంబర్స్ రాయాలి. రాసిన తర్వాత అతని సిగ్నేచర్ కానీ థంబ్ ఇంప్రెషన్ కానీ తీసుకుని అతను ఓటు ఇవ్వాలి. అయితే ఇక్కడ సెకండ్ కాలంలో ఏమైందంటే, ఇక్కడ చూడండి, అంత అర్హత సాధించిన తర్వాత ఇక్కడ మొత్తం సిగ్నేచర్ చేసిన తర్వాత ఓటర్ స్లిప్ ఇచ్చిన తర్వాత తీసుకుని కంపార్ట్మెంట్కి వెళ్లకుండా నేను ఓటు వేయను అని చెప్పాడు. అయితే ఇక్కడ ఓటు రిజెక్టెడ్ బై ఓటర్, ఇక్కడ రూల్ 49O ఏంటంటే ఓట్ రిజెక్టెడ్ బై ఓటర్, అతను ఓటేయడానికి ఇష్టం లేదు. ఇది ఇక్కడ ఎడమ చేతి చూపుడు వేలికి ఇంక్ మార్క్ పెట్టిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ చేసిన తర్వాత ఓటర్ స్లిప్ తీసుకుని కంపార్ట్మెంట్లోకి వెళ్లకుండా మీకు ఉన్నాడు కాబట్టి ఇక్కడ రిజెక్ట్ చేశాడు. అందుకని ఏమైంది, ఇక్కడ సీరియల్ నెంబర్లో మెన్షన్ చేసాం కానీ ఇక్కడ కంట్రోల్ యూనిట్లోకి వచ్చేసరికి ఓటే లేదు కాబట్టి ఇక్కడ ఒక నెంబర్ తగ్గిపోయింది. సీరియల్ నెంబర్ 5లో ఓటర్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసాం. అతను థంబ్ ఇంప్రెషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎడమ చేతి చూపుడు వేలికి ఇంకు మార్క్ కూడా పెట్టడం జరిగింది. ఓటర్ స్లిప్ ఇచ్చిన తర్వాత కంపార్ట్మెంట్ వైపుకు వెళ్ళి అక్కడ సీక్రసీ మెయింటైన్ చేయకుండా నేను పలానా గుర్తుకే ఓటేస్తాను, పలానా నెంబర్కే వేస్తానని చెప్పేసి బహిర్గతంగా అనౌన్స్ చేయడం వల్ల ఇక్కడ వైలేషన్ ఆఫ్ ఓటింగ్ ప్రాసెస్ జరిగింది కాబట్టి అక్కడ ఓటు రిజెక్ట్ చేసే రైట్ పిఓకి ఉంటుంది. అందువల్ల ఓట్ రిజెక్టెడ్ బై పిఓ అని చెప్పేసి ఇక్కడ రిమార్క్స్ కాలంలో ఎంటర్ చేసి ఇది రూల్ నెంబర్ 49M. రూల్ నెంబర్ 49M అంటే ఓట్ రిజెక్టెడ్ బై పిఓ, వైలేషన్ జరుగుతుంది కాబట్టి అతను ఓటు ఇవ్వకుండా బయటికి పంపించేయవచ్చు. ఈ సందర్భంలో ఏమవుతుందంటే ఇక్కడ మనకి 17Aలో ఎంటర్ అయింది కానీ కంట్రోల్ యూనిట్లోకి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ ఒక ఓటు మిస్ అయింది. అదేవిధంగా ఓట్ రిజెక్టెడ్ బై ఓటర్, ఇక్కడ సెకండ్ నెంబర్లో ఓట్ రిజెక్టెడ్ బై ఓటర్ ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ కంట్రోల్ యూనిట్లోకి రాలేదు కాబట్టి ఇక్కడ ఒక ఓటు మిస్ అయింది. మొత్తం టోటల్గా 2 యూనిట్, ఇక్కడ కంట్రోల్ యూనిట్లో 2 ఓట్లు మిస్ అయినాయి. ఇక్కడ 17Aలో 2 ఓట్లు అదనంగా వచ్చినాయి కాబట్టి ఇక్కడ మీకు 2 ఓట్లు తక్కువ కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ 650 ఉంటే ఇక్కడ మీకు 648 ఎందుకు ఉన్నాయంటే ఇక్కడ రూల్ నెంబర్ 49O ప్రకారం ఇక్కడ ఓట్ రిజెక్టెడ్ బై ఓటర్ ఒక ఓటు మిస్ అయింది. అదేవిధంగా 49M ప్రకారం ఓట్ రిజెక్టెడ్ బై పిఓ వల్ల ఒక ఓటు ఇక్కడ మిస్ అయింది. సీరియల్ నెంబర్ 6 ఒకసారి చెక్ చేద్దాం. ఈ 6లో ఓటర్ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసాం. ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అతను సిగ్నేచర్ చేయడం జరిగింది. ఎడమ చేతి చూపుడు వేలికి ఇంకు మార్క్ వేసిన తర్వాత ఓటర్ స్లిప్ తీసుకుని కంపార్ట్మెంట్ వైపుకు వెళ్ళి బ్యాలెట్ బటన్లో బ్యాలెట్ ఇచ్చిన తర్వాత అక్కడ వీవీప్యాట్లో అతనికి స్లిప్ కనిపించలేదు. స్లిప్ రాలేదు అని చెప్పేసి పీఓ కంప్లైంట్ చేస్తారు. పీఓ కంప్లైంట్ చేసినప్పుడు పీఓ అతనితో డిస్కస్ చేయాలి. ఏంటి ఇది ప్రాసెస్ అంతా కూడా ఇంతకుముందు కరెక్ట్గా జరిగింది, ఇప్పుడు జరిగిందో లేదో తెలియదు కాబట్టి మేము ఒకసారి చెక్ చేస్తాం. ఈ ప్రాసెస్లో నువ్వు కానీ ఫెయిల్ అయితే ఇక్కడ నీకు 6 నెలల జైలు శిక్ష లేదా 1000 రూపాయల జరిమానా లేదా ఒక్కోసారి 2 జైలు శిక్షతో పాటు జరిమానా కూడా ఉంటుందని చెప్పేసి అతను ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అతని దగ్గర నుంచి అండర్టేకింగ్ తీసుకుని అప్పుడు సెకండ్ మళ్ళీ టెస్ట్ ఓట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏజెంట్స్తో డిస్కస్ చేసి
ఇక్కడ మళ్ళీ సెకండ్ సేమ్ మళ్ళీ ఒక ఓటు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ అతని పేరే డీటెయిల్స్ యాడ్ చేసాం. యాడ్ చేసి ఇంకో టెస్ట్ ఓటు ఇస్తున్నాం. ప్రాసెస్ అంతా కూడా సేమ్గా అయిన తర్వాత ఈ మెషిన్ చెక్ చేయాలి. బ్యాలెట్ యూనిట్ అక్కడికి వెళ్ళి దానిలో ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ కరెక్ట్గా ఉంది అనుకోండి, కరెక్ట్గా ఉంది అనుకుంటే అతన్ని పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసి ఇక్కడ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇక్కడ రిమార్క్స్లో టెస్ట్ ఓట్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ పిఓ చేయాలి. అక్కడ అయితే దానిలో మనం ఫామ్ 17C ఫిల్ చేసేటప్పుడు టెస్ట్ ఓటు ఎవరికి వేశారో చూడాలి. ఆ క్యాండిడేట్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. ఆ క్యాండిడేట్ బ్యాలెట్ బాక్స్లో బ్యాలెట్ యూనిట్లో ఆ క్యాండిడేట్ యొక్క సీరియల్ నెంబర్ ఎంత, ఆ క్యాండిడేట్ నేమ్ ఏంటి, ఎన్ని ఓట్లు వేసారో కూడా మెన్షన్ చేయాలి. దీన్నే టెస్ట్ ఓట్ అంటారు. అంటే వీవీప్యాట్లో ప్రాబ్లం అనమాట. వీవీప్యాట్లో ఆ బ్యాటరీ కంప్లైంట్ అయినా కావచ్చు, లేదా పేపర్ రోల్ స్ట్రక్ అయిపోయి ఉండొచ్చు, లేదా టెక్నికల్ ఇష్యూ ఏదైనా జరిగి ఉండొచ్చు. ఒకవేళ టెక్నికల్ ఇష్యూ జరిగింది, అక్కడ పేపర్ మీకు స్లిప్ కనిపించలేదు అంటే ఇమ్మీడియట్గా ఆ వీవీప్యాట్ని మార్చాలి. అంతకుముందు ఉన్నటువంటి వీవీప్యాట్ని కంప్లీట్గా సీల్ చేసి కొత్త వీవీప్యాట్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఈ సందర్భంలో మనం మాక్ పోల్ చేయాల్సిన అవసరం లేదు. రూల్ నెంబర్ 49 అంటే ఏంటో చూద్దాం. యాక్ట్ 1961 ప్రకారం ఎలక్షన్ ప్రక్రియ సజావుగా జరగడానికి కొన్ని నియమాలు రూపొందించారు. అందులో ముఖ్యమైనది రూల్ నెంబర్ 49. ఫామ్ 17C పూర్తి చేసేటప్పుడు కొన్ని నియమాల ద్వారా పోలైన ఓట్లను నమోదు చేయడం జరుగుతుంది. వాటిలో ముఖ్యమైనవి 49O, 49M, 49MAD, 49P. 49O అంటే ఏంటో చూద్దాం. 49Oలో ఓట్ రిజెక్టెడ్ బై ఓటర్ అంటే ఒక ఓటరు తన ఓటు వేయడానికి నిరాకరిస్తాడు. ఓటు వేయడానికి అన్ని రకాలుగా అర్హత సాధించినప్పుడు అంటే ఫామ్ 17Aలో వేలిముద్ర లేదా సంతకం చేసి ఎడమ చేతి చూపుడు వేలుకి ఇంకు మార్కు వేసిన తర్వాత ఓటర్ స్లిప్ ఇచ్చిన తర్వాత ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్లకుండా ఓటు వేయడానికి నిరాకరించినటువంటి ఓటర్స్. రూల్ 49M అంటే ఏంటో చూద్దాం. 49M కింద నమోదయ్యే ఓట్లు అంటే ఓటు రిజెక్టెడ్ బై పిఆర్ఓ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్. ప్రిసైడింగ్ ఆఫీసర్ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఓటు రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఒక ఓటరు తన ఓటింగ్ యొక్క సీక్రసీ మెయింటైన్ చేయకుండా వైలెన్స్ జరిగినప్పుడు అంటే ఓటు రహస్యంగా చేయాలి కానీ బహిర్గతపరిచారు. పోలింగ్ బూత్లో నేను ఫలానా పార్టీకే ఓటేస్తాను, ఫలానా వ్యక్తికే ఓటేస్తానని మెన్షన్ చేసినప్పుడు ఇలా సీక్రసీ మెయింటైన్ చేయలేదు కాబట్టి వైలేషన్ జరిగింది కాబట్టి పిఓ రిజెక్ట్ చేయొచ్చు. ఓటు ఇవ్వకుండా రిజెక్ట్ చేసి అతన్ని బయటికి పంపించేసిన తర్వాత ఇక్కడ ఫామ్ 17Cలో 49M కింద ఓట్ రిజెక్టెడ్ బై పిఆర్ఓ అని మెన్షన్ చేసి అక్కడ సైన్ చేయాలి. రూల్ 49MA అంటే ఏంటో చూద్దాం. ఫామ్ 17C ఫిల్ చేసేటప్పుడు రూల్ 49MA కింద నమోదైన ఓట్లు అంటే టెస్ట్ ఓట్స్. టెస్ట్ ఓట్స్ అంటే ఇవి వీవీప్యాట్లో కంప్లైంట్ వచ్చినప్పుడు జరిగేటువంటి ప్రాసెస్. ఒక ఓటర్ ఓటు వేసిన తర్వాత అతనికి ఈ పేపర్ స్లిప్ కనిపించలేదు వీవీప్యాట్లో. అప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్తో డిస్కస్ చేసి నాకు పేపర్ స్లిప్ కనిపించలేదు అని చెప్పినప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ అతనికి కొన్ని నియమాలు చెప్పాలి. సో నీకు మళ్ళీ టెస్ట్ ఓట్ ఇస్తాను, కానీ అది కరెక్ట్ కాలేదు అని ప్రూవ్ అయితే నీకు పనిష్మెంట్ 6 నెలలు జైలు శిక్ష లేదా 1000 రూపాయలు ఫైన్ లేదా ఒక్కోసారి జైలు శిక్షతో పాటు ఫైన్ కూడా ఉంటుందని చెప్పి అతని దగ్గర రిటర్న్ గా తీసుకున్న తర్వాత అతనికి టెస్ట్ ఓట్ ఇవ్వడం జరుగుతుంది. రూల్ 49P అంటే ఏంటో చూద్దాం. ఫామ్ 17C ఫిల్ చేసేటప్పుడు రూల్ 49P కింద నమోదయ్యే ఓట్లు అంటే టెండర్డ్ ఓట్స్. టెండర్ ఓట్ అంటే ఒకరి ఓటు మరొకరు వేసి వెళ్ళినప్పుడు పోలింగ్ ఏజెంట్స్ ద్వారా ఇతనే అసలైన వ్యక్తి అని నిర్ధారించుకున్న తర్వాత అతనికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. దీన్నే టెండర్ ఓట్ అంటారు. అయితే టెండర్ ఓటును ఈవీఎం ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఇవ్వాలి. ఇలా ఇవ్వబడిన ఓట్లను ఫామ్ 17Cలో రూల్ 49MA కింద నమోదు చేయాలి. ఫామ్ 17C అంటే ఏంటో చూద్దాం. ఫామ్ 17C అంటే అకౌంట్స్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ అంటే ఒక పోలింగ్ స్టేషన్లో నమోదైన ఓట్ల వివరాలను తెలియచేసేటువంటి ఫామ్. ఇక్కడ ఫస్ట్ జనరల్ అన్ని కూడా పోలింగ్ స్టేషన్ నెంబరు, నేము, లొకేషను, స్టేట్ అన్ని మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ కంట్రోల్ యూనిట్ మనకి ఇచ్చినటువంటి ఈవీఎంస్, వీవీప్యాట్స్ ఉన్నాయి. వాటి కంట్రోల్ యూనిట్ నెంబరు, బ్యాలెటింగ్ యూనిట్ నెంబరు, వీవీప్యాట్ నెంబరు మెన్షన్ చేయాలి.
పోలింగ్ స్టేషన్కి ఎంతమందిని అసైన్ చేశారు, నెంబర్ ఆఫ్ ఓటర్స్ టోటల్ 750 అనుకుందాం. సో 17A రిజిస్టర్ ద్వారా మనకి పోలైనటువంటి ఓట్లు మొత్తం 650 అనుకుందాం. రూల్ 49M కింద నమోదైనటువంటి ఓట్లు అంటే ఓట్ రిజెక్టెడ్ బై పిఓ. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పిఓ ద్వారా కొన్ని ఓట్లు రిజెక్ట్ చేయబడతాయి. ఓటింగ్ సీక్రసీ మెయింటైన్ చేయకుండా వైలేషన్ జరిగినప్పుడు రిజెక్ట్ చేస్తారు. అటువంటి వాళ్ళు ఏమన్నా ఉంటే సపోజ్ ఒకళ్ళు ఇక్కడ 49M కింద రిజెక్ట్ చేసి పిఓ రిజెక్ట్ చేసిన ఓటు ఒకటి ఉందనుకోండి. నెక్స్ట్ 5 టెస్ట్ ఓట్స్ రికార్డెడ్. టెస్ట్ ఓట్స్ అంటే అండ్ రూల్ 49MA కింద టెస్ట్ ఓట్స్ రికార్డు. సపోజ్ వీవీప్యాట్లో ఏదైనా కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చినప్పుడు అక్కడ స్లిప్ కనిపించలేదని ఓటర్ కంప్లైంట్ చేసినప్పుడు అక్కడ అతనికి టెస్ట్ ఓట్స్ ఇవ్వడం జరుగుతుంది. మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ వీవీప్యాట్, అక్కడ బ్యాటరీ కంప్లైంట్ అయినా ఉండొచ్చు, లేదా పేపర్ రోల్ స్ట్రక్ అయి ఉండొచ్చు, లేదా టెక్నికల్ ఇష్యూ ఏదైనా ఉండొచ్చు. అటువంటి అప్పుడు అతనికి టెస్ట్ ఓట్ ఇష్యూ చేస్తారు. అటువంటి వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా నెక్స్ట్ 5 కింద నోట్ చేశారు. సపోజ్ ఒక టెస్ట్ ఓట్ ఇచ్చాం అనుకుందాం. ఆ టెస్ట్ ఓట్ ఎవరికి ఇచ్చారంటే ఆ సీరియల్ నెంబర్, ఆ ఓటర్ యొక్క 17Aలో అతని నెంబర్ ఎంత, 17A రిజిస్టర్లో అతని నెంబరు మెన్షన్ చేయాలి. ఇక్కడ ఓటర్ సీరియల్ నెంబర్ ఇన్ 17A. సో రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్లో అతని సీరియల్ నెంబరు. ఆ టెస్ట్ ఓటు ఏ పార్టీ వాళ్ళకి వేశారు, అతని బ్యాలెటింగ్ యూనిట్లో అతని నెంబరు, క్యాండిడేట్స్ పేరు, ఎన్ని ఓట్లు వేశారు టెస్ట్ ఓట్స్. సో ఆ నెంబర్ మెన్షన్ చేశారు. నెక్స్ట్ టోటల్ ఓట్స్ రికార్డెడ్ యాజ్ పర్ ఓటింగ్ మెషిన్. కంట్రోల్ యూనిట్లో టోటల్ చెక్ చేసుకోవాలి. కంట్రోల్ యూనిట్లో చెక్ చేసుకున్నప్పుడు మీకు 648 వచ్చింది. 640 అసలు యాక్చువల్గా ఇక్కడ 750 ఓట్స్, పోలైన ఓట్స్ అన్ని 650. ఈ 650లో ఇక్కడ మీకు కంట్రోల్ యూనిట్లో 648 ఉన్నాయి, 17Aలో 650 ఉన్నాయి. అంటే 2 ఓట్లు డిఫరెన్స్ ఉంది. ఆ 2 ఓట్లు డిఫరెన్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఓట్ రిజెక్టెడ్ బై పిఓ 49O కింద ఒకటి, 49M కింద 2 ఓట్లు 17Aలో రిజిస్టర్ చేశారు. కానీ కంట్రోల్ యూనిట్ ఓటు వేయలేదు కాబట్టి 2 సందర్భాల్లో ఓటు రిజెక్ట్ చేశారు కాబట్టి ఇక్కడ మీకు 2 ఓట్లు తగ్గుతాయి. నెక్స్ట్ 7th కాలంకి వచ్చేసరికి ఇక్కడ మీకు టోటల్ ఓట్స్లో ఇక్కడ మీకు ఎగనెస్ట్ 2 - 3 - 4. ఇక్కడ 2 - 3 అంటే యాక్చువల్గా అసైన్ చేసి 17Aలో ఉన్నటువంటి ఓట్లు. అదేవిధంగా ఇక్కడ 17Aలో ఎక్స్ట్రా ఓట్లు ఉన్నాయి చూసారా, కంట్రోల్ యూనిట్లో రాకుండా ఉన్నటువంటి ఓట్లు ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో ఇవి రెండు కూడా 650 -1 -1. ఇక్కడ ఓట్ రిజెక్టెడ్ బై ఓటర్, ఓట్ రిజెక్టెడ్ బై పిఓ, ఈ 2 ఓట్స్ 17Aలో నుండి ఈ 2 తీసేస్తే మీకు మిగిలిన ఓట్లు 648 ఉంటాయి. 640 ఈ 2 ఈక్వల్ అయ్యి. నెక్స్ట్ 8th కాలంలో ఓట్స్ టెండర్డ్ బ్యాలెట్ ద్వారా ఏమన్నా ఇచ్చారా? టెండర్డ్ రూల్ నెంబర్ 49P కింద టెండర్ ఓట్స్ ఏమన్నా ఇస్తే సపోజ్ టెండర్ ఓట్స్ ఒక 2 ఉన్నాయి అనుకుందాం. ఈ టెండర్ ఓట్స్ 2 ఉంటే వాటి డీటెయిల్స్ రాయాలి. సో నెంబర్ ఆఫ్ టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ ఇష్యూడ్. మనకి టోటల్ ఎన్ని తీసుకున్నాం, సపోజ్ 20 ఇచ్చారు మనకి. ఆ 20లో ఆ సీరియల్ నెంబర్స్ ఉంటాయి, ప్రతిదానికి కూడా సీరియల్ నెంబర్ ఉంటుంది. 1 to 20 అనుకుందాం, 20 నెంబర్స్. నెక్స్ట్ మనకు ఇక్కడ టెండర్ ఇష్యూ చేసాం. ఇష్యూ చేసినప్పుడు ఒక సపోజ్ 2 ఇచ్చాం అనుకున్నాం. ఇక్కడ టోటల్ 2 అని మెన్షన్ చేసాం కాబట్టి 2 ఇష్యూ చేసాం. ఆ 2 సీరియల్ నెంబర్ ఫ్రమ్ టు. సో లాస్ట్ నుండి ఇవ్వాలి. బ్యాలెట్ పేపర్ టెండర్ బ్యాలెట్ ఇచ్చేటప్పుడు లాస్ట్ నుండి 19, 20 లాస్ట్ 2 నెంబర్స్ ఇచ్చాం. ఇష్యూడ్ రిటర్న్డ్, రిసీవ్డ్, ఇష్యూడ్, రిటర్న్ చేసినటువంటి అంటే 2 యూజ్ చేసాం, 18 రిటర్న్ చేస్తున్నాం. 18 రిటర్న్ చేసినప్పుడు వాటి సీరియల్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి, 1 to 18 వరకు ఉన్నాయి. లాస్ట్ 2 ఉపయోగించాం, 19, 20 ఉపయోగించాం కాబట్టి మిగిలిపోయినాయి 1, 18. ఇది ఫస్ట్ పార్ట్. పార్ట్ 1లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేసాం. నెక్స్ట్ పార్ట్ 2లో 10th కాలంలో అకౌంట్ ఆఫ్ పేపర్ సీల్స్. పేపర్ సీల్స్ అంటే గ్రీన్ పేపర్ సీల్స్. మనకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఇష్యూ చేసినటువంటి గ్రీన్ పేపర్ సీల్స్ డీటెయిల్స్ రాయాలి. సో పేపర్ సీల్స్ సప్లైడ్ ఫర్ యూజ్. మనకి గ్రీన్ పేపర్ సీల్స్ జనరల్గా మీకు ప్రతి కౌంటర్లో కూడా 3 ఇవ్వడం జరుగుతుంది. సో గ్రీన్ పేపర్ సీల్స్ లో సీరియల్ నెంబర్స్ ఇక్కడ అన్ని కూడా 1, 2, 3, 4, 5, 6 అనేవి పోలింగ్ ఏజెంట్ సిగ్నేచర్స్ తీసుకోవాలి. సో సీరియల్ నెంబర్స్ మనకు 3 ఇచ్చారు. అవి సపోజ్ 25, 26, 27 అనుకో. పేపర్ సీల్స్ యూజ్డ్ మనం ఎన్ని యూజ్ చేసాం, సపోజ్ ఒకటే యూజ్ చేసాం. ఒకటే యూజ్ చేస్తే దాని సీరియల్ నెంబర్ 25 యూజ్ చేసాం. నెక్స్ట్ అన్యూజ్డ్ పేపర్ సీల్స్ ఒకటి యూజ్ చేసాం కాబట్టి రిమైనింగ్ 2 ఉన్నాయి.
ఆ 2 టోటల్ 2 ఉన్నాయి. ఆ 2 సీరియల్ నెంబర్స్ ఎక్కడంటే మనకి 25, 26, 27 ఇచ్చారు. 25 యూజ్ చేసాం కాబట్టి 26, 27 అట్ నెంబర్స్. నెక్స్ట్ డ్యామేజ్డ్ పేపర్ సీల్స్ ఏమైనా ఉన్నాయా? డ్యామేజ్ పేపర్ సీల్స్ ఏమైనా ఉన్నాయంటే సపోజ్ డ్యామేజ్ అయితే డ్యామేజ్ అని నెంబర్ రాస్తాం. డ్యామేజ్ కాలేదు అనుకుంటే సపోజ్ డ్యామేజ్ కాలేదు, సో 0. సో సీరియల్ నెంబర్స్ వాటికి లేవు కాబట్టి 0 అని రాస్తాం. పేపర్ సీల్స్ మీన్స్ గ్రీన్ పేపర్ సీల్. సో ఇక్కడ డేటు ప్లేస్ మెన్షన్ చేసిన తర్వాత సిగ్నేచర్స్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ తీసుకొని ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం పెట్టి. దిస్ ఈజ్ పార్ట్ 2, రిజల్ట్ ఆఫ్ కౌంటింగ్. ఇది రిజల్ట్ సంబంధించింది కాబట్టి ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. కాకపోతే మనకు టెస్ట్ ఓట్ అక్కడ కూడా ఇచ్చాం. టెస్ట్ ఓట్ యొక్క ఇంపార్టెన్స్ ఉందా లేదా అని తెలియజేయడం కోసం ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో టెస్ట్ ఓట్ అక్కడ సీరియల్ నెంబర్ 2కి మనం ఒక టెస్ట్ ఓట్ ఇచ్చాం. అక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, అతనికి పోలైన ఓటు ఒరిజినల్గా ఒక 95 ఉన్నాయి అనుకోండి. సో మనం టెస్ట్ ఓట్ ఒకటి ఇచ్చాం కాబట్టి టెస్ట్ ఓట్ 1. ఈ టెస్ట్ ఓట్ ఒరిజినల్ ఓట్స్లో నుంచి తీసేయాలి. ఈ టెస్ట్ ఓట్ తీసేసి అతనికి పోలైన ఓట్లు 94 వస్తాయి. అందువల్ల టెస్ట్ ఓట్స్ ఎన్ని ఇచ్చినా కూడా రిజల్ట్కి వచ్చేసరికి ఇక్కడ కౌంట్ చేయరు కాబట్టి ఏ విధమైనటువంటి నష్టం లేదు.